హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక చాలా అందమైన కథ వినబోతున్నాం. ఈ కథలో నవ్వే చెట్లుంటాయి, మాట్లాడే పక్షులుంటాయి, మరి మనకి అన్నం పెట్టే ఒక సూపర్ హీరో కూడా ఉంటాడు. ఒకసారి పచ్చని పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సంతోషపురం. అక్కడ సూర్యుడు కూడా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ పిల్లలు అని నవ్వుతూ పలకరిస్తాడు. గాలి పాటలు పాడుతుంది, పక్షులు డాన్స్ చేస్తాయి. ఆ గ్రామంలో ఒక మంచి మనసున్న రైతంకులుండేవాడు. అతని పేరు రైతు రాజు అంకుల్. పెద్ద మీసాలు, చిన్న టోపీ, ఎప్పుడూ నవ్వే ముఖం. రాజు అంకుల్కు మట్టితో మాట్లాడే అలవాటుంది. అతనంటాడు, మట్టిని ప్రేమిస్తే మనకి మంచి జీవితం వస్తుంది పిల్లలు. రాజు అంకుల్కు ఒక క్యూట్ ఫ్రెండ్ కూడా ఉంది. అది పేరు బుజ్జి ఎద్దు. ప్రతిరోజూ బుజ్జి అంటుంది, రాజు అంకుల్, పొలానికి వెళ్లే టైమైంది. రాజు అంకుల్ నవ్వుతూ, చలో బుజ్జీ, మన పొలం మనల్ని ఎదురుచూస్తోంది అంటాడు. పిల్లలు, రాజు అంకుల్ పొలానికి వెళ్లగానే అక్కడ మ్యాజిక్ మొదలవుతుంది. మట్టి అంటుంది, నన్ను జాగ్రత్తగా తవ్వురాజూ. విత్తనాలు చిన్న చేతులు ఊపుతూ, నీరుపోయి రాజు అంకుల్ అంటాయి. రాజు అంకుల్ ప్రేమగా నీరుపోస్తాడు. అప్పుడు విత్తనాలు సంతోషంగా ఊగుతాయి. కాని పిల్లలు, ఒక సంవత్సరం వర్షం రాలేదు. పొలాలు బాధపడ్డాయి. బుజ్జి ఎద్దు కూడా శాడయింది. అప్పుడు రాజు అంకల్ చెప్పాడు, పిల్లలు, మనం ఎప్పుడూ ఆశ వదలకూడదు. అతను గ్రామంలో ఉన్న అందరి రైతు అంకుల్స్ని పిలిచాడు. మనమందరం కలిసి పనిచేద్దాం. కలిసి ఉంటే మనం స్ట్రాంగ్ అన్నాడు. అందరూ కలిసి చెరువు తవ్వారు. కొద్ది రోజుల్లో నీరొచ్చేసింది. అరే, అప్పుడే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? మేఘాలు నవ్వాయి. టిప్ టిప్ వర్షం పడింది. భూమి సంతోషించింది. పొలాలు ఆనందంగా ఊగాయి. రాజు అంకుల్ చప్పట్లు కొట్టాడు. కొన్ని రోజులకు పొలమంతా బంగారు రంగు. గాలి పాట పాడింది. పక్షులు డాన్స్ చేశాయి. రాజు అంకుల్ గర్వంగా అన్నాడు, ఇది నా విజయం కాదు పిల్లలు, ఇది మన అందరి విజయం. ఈ పంట మన ఇళ్లకి వచ్చింది. పిల్లలు అన్నం తింటూ, అమ్మా, చాలా టేస్టీగా ఉంది అన్నారు. అమ్మ నవ్వుతూ చెప్పింది, ఇది రైతు కష్టం బిడ్డా. గ్రామంలో పండగరోజు వచ్చింది. అందరూ రాజు అంకల్కు కిరీటం పెట్టారు. అతను వినయంగా చెప్పాడు, నేను సూపర్ హీరో కాదు, మట్టిని ప్రేమించే రైతుని మాత్రమే. పిల్లలు, ఈ కథ మనకి ఏమి చెబుతుందో తెలుసా? మనకి అన్నమిచ్చేవాడు రైతు. కలిసి ఉంటే మనం బలంగా ఉంటాం. ప్రకృతిని ప్రేమించాలి. రైతే మన నిజమైన హీరో.